ఈ ఐటీ ప్రొఫెషన్‌లో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే రేవంత్, సో పియర్ ప్రెషర్ హ్మ్. ఎక్కువ ఉంటది. సో నార్మల్లీ ఏమైద్దంటే ఇప్పుడు 21 ఇయర్స్ ఆల్‌మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 ఆర్ 22 దే విల్ కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్ అండ్ దే విల్ బి ఎంటరింగ్ ఇంటూ ది ఐటీ ఇండస్ట్రీ రైట్. హ్మ్. అప్పుడు బాగా ఈ పియర్ ప్రెషర్ అనేది ఉండటం మూలాన వాళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నారు. హ్మ్. ద మూమెంట్ దే జాయిన్ ఇంటూ ది ఐటీ ఇండస్ట్రీ దే విల్ బై ఎ కార్ ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. దే విల్ బై ఎ ఫ్లాట్. హ్మ్. దీస్ 2 దే విల్ బి బయింగ్ ఆన్ ఈఎంఐ Yes, బేసిస్. true. అండ్ ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ అనేది లాంగ్ టర్మ్ కెరియర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గ్యారంటీడ్. Not guaranteed. దానివల్ల వాళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ సరిగా చేయలేకపోతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటంటారు? సో అనుభవించడం తప్పు కాదు. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఈ జీవితాన్ని జీవించండి అని. జీవించడం అనంటే తగలేయటం కాదు. యప్. జీవించడం అనంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రతి దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. క్వాలిటీ లైఫ్. క్వాలిటీ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఐదర్ సైడ్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. జీవితంలో ఏమి అనుభవించకుండా రూపాయి దాచిపెట్టిన ప్రాబ్లమే. ఎక్స్‌ట్రీమ్. ఐదర్ ఎక్స్‌ట్రీమ్స్ ఈజ్ డేంజరస్. డేంజరస్. సో బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది డెఫినెట్‌గా నీడెడ్. కరెక్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, పియర్ ప్రెషర్ అన్న మాటకు వచ్చినప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమ్రా నువ్వు కారు కూడా సరిగ్గా కొనుక్కోలేకపోయినా అని అడిగింది అనుకోండి, ఒకటే ఆలోచించండి. రేపు నేను ఈ కారు కొన్న తర్వాత అనుకోకుండా నా ఉద్యోగం కనుక ఆగిపోతే అన్నోడు వచ్చి నాకు ఈఎంఐ కడతాడా? ఎగ్జాక్ట్‌లీ. వాడు కట్టడు కదా. విల్ నాట్. అంతే. సో బేసిక్గా ఒక షార్ట్ టర్మ్ గెయిన్ అంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ కోసం చూసుకుంటే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఇబ్బంది పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే మీకు ఇప్పుడు జీతం వచ్చినంత మాత్రం మీరు గొప్పోళ్ళేం కాదు. మీ జీతం ఇప్పుడు ఎంతైనా రావచ్చు. మీరు అస్సలు గొప్పోళ్ళు కాదు. మన కాలర్ ఎగరేసుకుంటాము నాకు అంత జీతం వస్తుంది. నేనే అనుకుంటా మళ్ళీ ఫీల్ అవుతాను. నేను కూడా అనుకుంటా నీకు అంత సినిమా లేదు. యు ఆర్ నథింగ్. నీకు ఇప్పుడు టైం బాగుంది కాబట్టి నీకు జీతం వస్తుంది. నువ్వు కొనే ముందు ఒక్క మాట నీకు నువ్వు ఆలోచించుకో. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను ఒక 25 లక్షల కారు కొనాలి అనుకుంటున్నాను అనుకోండి. ఈ 25 లక్షల కారు నా జాబ్ పోయినా కానీ నేను మళ్ళీ కొనగలుగుతానా? కరెక్ట్. అది ఎఫోర్డ్ చేయగలుగుతామా? చేయలేకపోతే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఒక 35-40 సంవత్సరాలు ఉన్నప్పుడు 25 లక్షల కారు కొన్నారు. ఆ కారు మీకు 55 సంవత్సరాల వయసు వచ్చేసరికి కారు డిస్మాంట్లింగ్ వెళ్ళిపోతుంది. ఆ టైంకి మీకు జాబ్ ఉండదు. సేమ్ అదే రేంజ్ కానీ మళ్ళీ మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందా? ఉంది అంటే కొనండి. లేదు మీకు 25 లక్షల కార్ని అప్పుడు కొనలేను కానీ అప్పుడైతే నేను ఖచ్చితంగా 10 లక్షల కారు కొనగలను అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా 10 కొనండి. కరెక్ట్. లైఫ్లో అతి దారుణమైన విషయం ఏంటి అని అంటే ఇక్కడ దాకా లైఫ్ వెళ్ళి తర్వాత స్టెప్ డౌన్ అవ్వటం. కరెక్ట్. ఒక తెలియని ట్రామాలోకి డిప్రెషన్లోకి దిగజారిపోతాం. బతికి చెడ్డవాళ్ళు అంటారే అది. ఎగ్జాక్ట్లీ. వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఫోన్ కొన్నా ఒక కారు కొన్నా ఏది కొన్నా సరే నేను మళ్ళీ ఉద్యోగం లేకపోయినా కొనగలుగుతాను అన్న నమ్మకం ఉంటేనే కొనాలి. ఓకే.